అందరికీ నమస్తే. ప్రస్తుతానికి నేను సిద్దిపేటకి వెళ్తున్నాను. సిద్దిపేట అభివృద్ధి, సిరిసిల్ల అభివృద్ధి చాలా వ్యత్యాసం ఉంది అని నేను కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. వాటికి సాక్ష్యాలు చిన్న ఎగ్జాంపుల్ చూపించేందుకు, చిన్న ఉదాహరణ చూపించేందుకు సిద్దిపేటకు వస్తున్నాను. హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉండడం వల్ల, అక్కడ ప్రజలకి, నాయకులకి అందుబాటులో ఉండడం వల్ల ఆడ అభివృద్ధి సాధ్యమైంది. మన సిరిసిల్లలో రామన్న లేకపోవడం వల్ల మన నాయకులు చెప్పిందే రాజ్యమైపోతుంది. ఇక్కడ చూడండి, సిద్దిపేటలో సిద్దిపేట ఎంట్రన్స్లో ఒక చౌరస్తా. ఇక్కడ స్టాచ్యూ చుట్టూ గ్రీనరీ మరియు లైటింగ్ వ్యవస్థ, వాటర్ ఫౌంటైన్ వ్యవస్థ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇది సిద్దిపేట. ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మన సిరిసిల్లలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అయితే ఇక్కడ విఫలమవుతుంది ఎవరు అంటే లోకల్ నాయకులు. ఏదైతే పట్టణాన్ని అభివృద్ధి పరంగా నడిపించాల్సిన నాయకులు ఉంటారో వాళ్ళు విఫలమవుతున్నారని చెప్పేసి దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తున్న సిద్దిపేట వీడియో. మన సిరిసిల్లలో ఎంట్రన్స్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు విగ్రహం ఉంటుంది. అక్కడ ఎలాంటి ఫౌంటైన్ లేదు, పూర్తి స్థాయిలో దెబ్బతినింది. తర్వాత తల్లి చాకల ఐలమ్మ తల్లి విగ్రహం ఉంటుంది, అక్కడ పూర్తి స్థాయిలో దెబ్బతినింది, ఎలాంటి అభివృద్ధి లేదు. తర్వాత గాంధీ చౌకు పూర్తి స్థాయిలో దెబ్బతినింది, అభివృద్ధి లేదు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అక్కడ వీడియో నిన్న మీకు చూపించడం జరిగింది ఎంత దీనస్థితిలో ఉందో. తర్వాత కొత్త బస్టాండు తెలంగాణ తల్లి విగ్రహం ఎంతటి దుస్థితిలో ఉందో అందరికీ తెలుసు. తర్వాత మన పాత బస్టాండు నేతన్న విగ్రహం ఎలాంటి అభివృద్ధి లేదు. తర్వాత మళ్ళీ పాత బస్టాండ్ ఎట్లా అంటే ఎండకి ఎండాలే, వానకి నానాలే, చలికి వణుకాలే. అది తర్వాత మీకు చెప్పుకొస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, సిద్దిపేటలో ప్రతి చౌరస్తాలో స్టాచ్యూలు ఉన్నవి, విగ్రహాలు, వాటి చుట్టూ గ్రీనరీ, వాటి చుట్టూ ఫౌంటైన్లు, లైటింగ్ వ్యవస్థ. ఇది అక్కడ ఎవరు మున్సిపాలిటీ నాయకులు, అక్కడ లోకల్ నాయకులు విజయవంతంగా నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. దానికి కారకులు అక్కడ సిద్దిపేటలో ప్రతినిత్యం అందుబాటులో ఉండేటువంటి హరీష్ రావు గారు. అక్కడ ప్రతినిత్యం హరీష్ రావు గారు అందుబాటులో ఉండడం వల్ల అక్కడ ఇలాంటి అభివృద్ధి సాధ్యమైంది. మన సిరిసిల్లలో రామన్న లేకపోవడం వల్ల ఇక్కడ అరాచకం పెరిగిపోయింది. అందుకే నిదర్శనం మనకి సిద్దిపేట, సిరిసిల్ల అని చెప్పి చెప్పుకొస్తున్నాను. ఇప్పుడు చూడండి, సిద్దిపేట పాత బస్టాండులో మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, అలాగే మన జాతీయ చిహ్నం కనిపిస్తుంది మీకు. గ్రీనరీ మొత్తం చుట్టూ పచ్చని పైరులో, అంటే చుట్టూ పచ్చని చెట్లలో పరమశివుడు ఉన్నట్టుగా మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది. చూడండి, మొత్తం గ్రీనరీ, చెట్లు, పచ్చదనం, గడ్డి, వాటర్ ఫౌంటైన్లు, లైటింగ్, రంగురంగుల లైటింగ్ వ్యవస్థ, పచ్చని చెట్లు. ఆ పచ్చని చెట్లలో పరమశివుడు లాంటిగా నిల్చున్నటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చూడండి. మన జాతీయ చిహ్నమైనటువంటి గుర్తు వాటర్ ఫౌంటైన్. ఈ వాటర్ ఫౌంటైన్లు, లైటింగు, గ్రీనరీ ఎందుకు మనకి కావాలి? పట్టణాభివృద్ధిలో భాగంగా, ఇవన్నీ పట్టణాభివృద్ధిలో భాగంగా. ఏ డాక్టర్ అయినా మనకి ఆహ్లాదకరంగా ఉండేందుకు సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో, పిల్లలతో సరదాగా గడపండి, అలా బయటకి వెళ్ళిరండి అని మనకి డాక్టర్లు సలహా ఇస్తారు. అలా డాక్టర్ల సలహా మేరకు మనం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్దామంటే మన సిరిసిల్లలో ఏదీ లేదు. 2018లో ఎలక్షన్లో భాగంగా బతుకమ్మ ఘాటు, 2023 ఎలక్షన్లో భాగంగా కొత్త చెరువు, 18 ఎలక్షన్లు అయిపోయినాయి. అది భ్రష్టు పట్టించిండు మన నాయకులు, మన రామన్న నమ్మిన నాయకులు. తర్వాత 2023 ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత వాటిని భ్రష్టు పట్టించిండు మన రామన్న నమ్మిన నాయకులు. ఈ మన రామన్న నమ్మిన నాయకుల ధనదాహానికి బలవుతున్నదే మన సిరిసిల్ల.
మన సిరిసిల్లలో అభివృద్ధి లేదు లేదు వస్తున్నటువంటి అభివృద్ధి సొమ్ము దాచుకుంటుళ్ళు దోచుకుంటుళ్ళు అని నేను చెప్పడానికి కారణం ఇవే. ఒకసారి సిద్దిపేట బస్టాండ్ చూడండి, బస్సులు నిలబడడానికి కావలసినంత పెద్ద స్థలము, పార్కింగ్కి స్థలము మరియు రావడానికి పోవడానికి కావలసినటువంటి పెద్ద స్థలము. ఆ తర్వాత బస్టాండ్లో ప్రయాణికులు నిల్చోడానికి కూర్చోడానికి సౌకర్యంగా స్థలము, నిల్చోడానికి స్థలం ఉంది, కూర్చోడానికి కుర్చీలు ఉన్నవి. ఇక్కడ ప్రయాణికులు ఎండకి ఎండరు, వానకి నానరు, చలికి వనకరు. మన సిరిసిల్లలో ప్రయాణికులు ఎండకి ఎండాలే, వానకి నానాలే, చలికి వణకాలే. ఇట్లా సిరిసిల్లకి సిద్దిపేటకి వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఇదే కారణం. మీరు సరిగ్గా గమనించండి. గౌరవనీయులైనటువంటి నా రామన్న ఒకసారి సిరిసిల్లకి సిద్దిపేటకి తేడా చూసి మాకు సరైన పాలన అందించండి. సిరిసిల్లలో వచ్చి ఇక్కడ ఉండండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి.